ఇప్పుడు వచ్చిన ఏం కదా సాయంత్రం వచ్చినరా సాయంత్రం వచ్చిన సాయంత్రం వచ్చిన ఒక ఫోన్ లేదేమరా ఫోన్ చేయవారా ఏడా నేను ఫోన్ చేద్దామన్న సర్కల్ నువ్వు వెళ్ళిపోయినావు అని చెప్పిండు నవీన్ గాడు. నేను వెళ్ళిపోలేదురా ఉన్నా ఇంటికి వెళ్ళిపోయినావు అని చెప్పిండు రాడు. ఇంటికి వెళ్ళిపోయాను ప్రోగ్రామ్ చేద్దామంటే మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ గురించే కదా సిటీకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన నవీన్ నువ్వు కూడా వచ్చి వారం రోజులు అవుతుందిరా. ఒకసారి ఫోన్ చేయాలి. ఫోన్ చెప్తా పొద్దున ఫోన్ చేసిన కలుస్తుంది. దావత్ ఇస్తా అన్నాడు. మందాకి ఇద్దాం అది చేద్దాం కలుస్తున్నాం చూడు అనిపిస్తుంది. దావత్ చేసుకున్నాం సుక్క బిక్క తయారు పెడతాను నిన్న సండే వాడు మరి ఇంకా ఎట్టుపోయిండేమో మరి. వినోద్ గాడు వాడు ఏంటో పోతా అన్నారు. బిజీ వస్తాందేమరానికి వాడు ఏ కోరితో మాట్లాడుతున్నావు అంటే పూరీల సోకులేంద్రే కూరంకి మరి పూరీల సోకులే ఉంటాయి మరి ఎక్కువ. ఏడవరా నువ్వు గ్రౌండ్ ఏడనవరా? మేము కూడా గ్రౌండ్ లోనే ఉన్నాం కదరా. కనిపిస్తా లేడేం రేడు ఎటు పోయిండు. ఏడనవరా జల్దిరా గ్రౌండ్ లో కూర్చున్నాం మీకోసం దావత్ ఇస్తా అంటే తొందరమ్మా గ్రౌండ్ ఏడున్నావు దా తొందరగా చెప్పాలి. 2 hours వెయిట్ చేయబట్టి గంట నరాయరా నీకోసం కూర్చోబట్టిరా. తొందరగా వచ్చినాక మంచి దావత్ గంట అవుతుంది. గంట వాడు వస్తాను ఇంకా ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు కూర్చున్న ప్లేస్కి వెళ్దాం. మరి ఆడికి పోతేనే వస్తాడే ఎంతసేపు ఎంతసేపు అంటే గంట కూర్చోండి గ్రౌండ్ లో పోయి వచ్చిన ఏం చేయాలా? రాత్రి మంచిగా తిన్నా. సిగ్గుందా అరేవడం స్కూల్లో కూర్చుంటావా? అరే గ్రౌండ్ లో కూర్చోకపోతే ఇంకేడ కూర్చుంటారా నాకు అర్థం కాదు. ఒక్కదానికే ఇట్లా అంటాం. రాత్రి మందు సిగరెట్లు అవన్నీ ఇంకా ఇప్పుడు ఆరా ఫుల్ ఉంటుంది. ఇంకా తాగినాక ఆరామ్స్ ఉంటా అనుకున్నావా? తాగిన తర్వాత ఒక్కొక్క ఆట బయట పెట్టమంటావు. ఎట్లుంటుంది అనుకున్నావు? సీసాలు వల్ల కొట్టడం, రూమ్లోకి బయటకు బెంచ్ గుంజుకు రావడం, తిరగడం, హవా చేస్తాం తెలుసా? అరే స్కూలా ఏందా ఇది? ఇట్లా గలీజ్గా తాగుడేంది, సీసాలు వలగొట్టుడేంది? మనం చదువుకున్నది ఈ స్కూల్ అనే కదరా. మనం ఇంకోలాగా చెప్పాల్సిందివే మనం ఇట్లా చేస్తే ఎట్లారా? అవును నిజమేరా. అరే మనం చూసి మన తమ్ముళ్ళు మాత్రం చెడిపోతారా? వాళ్ళకి మనలంటూ కావాలి. ఓకే మా సాగా మైక్ నుంచి గ్రౌండ్లో అలాంటి విషయాలు మేము బయటికి రానియను కూడా. మేము ఫోన్ కూడా గ్రౌండ్లోకి బయట వాళ్ళని కూడా రానియం. ఓకేనా? బయటికి వెళ్దాం పని. మనం దేవాలయాన్ని ఎంత పవిత్రంగానైతే చూసుకుంటామో మనం చదువుకున్న స్కూల్ని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే వీడియోని తీయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మిషన్ పెద్దమల్లారెడ్డి.